హైదరాబాద్లో సరికొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు నైజీరియన్లు కాంట్రాక్టు వివాహాల పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. వీసా గడువు ముగియటంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో గల్ఫ్ షేక్లు పేద యువతులను పెళ్లిళ్ల పేరుతో వంచేవారు. ఈ తరహాలోనే ఇప్పుడు కొందరు నైజీరియన్లు ఒప్పంద వివాహాలు చేసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. సైబర్ క్రైమ్లు, మత్తు పదార్థాల స్మగ్లింగ్లో నైజీరియన్లు ఆరితేరారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్య, వ్యాపారం, పర్యటన పేరిట భారత్లో మకాం వేసి ప్రధాన నగరాల కేంద్రంగా డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. గతంలో గల్ఫ్ షేక్లు కొంతమంది పాతబస్తీ, శివారు ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులను, బాలికలను పెళ్లి చేసుకుని మోసగించిన ఘటనలు అనేక ఉన్నాయి. అయితే నైజీరియన్లు ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నైజీరియన్లు వీసా గడువు తీరిపోయాక ఇక్కడే ఉండిపోయేందుకు కాంట్రాక్టు పెళ్లిళ్లను ఒక అస్త్రంగా మలుచుకుంటున్నారు. అంతేకాదు, స్థానికులతో గొడవలు పడటం, డ్రగ్స్ కేసులో ఉద్దేశపూర్వకంగా పట్టుబడటం వంటివి చేసి జైళ్లు, న్యాయస్థానం వాయిదాలతో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. ఇక ఇప్పుడు మాయమాటలు, డబ్బు ఆశ చూపి కాంట్రాక్టు పెళ్లిళ్ల పేరుతో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుతో దళారుల ద్వారా పేద కుటుంబాలను టార్గెట్ చేస్తున్నారు. కొందరు డబ్బుకు ఆశపడి, మరికొందరు మాయమాటలు నమ్మి ఒప్పంద వివాహాలకు అంగీకరిస్తున్నట్లు తెలుస్తోంది. నైజీరియన్లు రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఉంటూ హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఓయంకా ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతను అసలు ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవటమే ఒక ఫేక్ పాస్పోర్ట్ మీద, సుడానీస్ పాస్పోర్ట్ మీద 2022లో ఇండియాకి ఎంటర్ అవుతాడు, స్టూడెంట్ వీసా మీద. దాని మీద అతన్ని అప్పట్లో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత గోవా వెళ్ళిన తర్వాత ఈ డ్రగ్ వాళ్ళతో కాంటాక్ట్లోకి వచ్చి ఇంకొక నైజీరియన్ పాస్పోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత 23లో తీసుకొని 24లో వెనక్కి వెళ్ళిపోయి యాక్చువల్గా అతని పేరు మీద ఒరిజినల్ ఒక పాస్పోర్ట్ తీసుకొని చుక్వు మేకా విజ్డమ్ ఒనేకా ఇతను ఒరిజినల్ పేరు, ఆ ఒరిజినల్ పేరు మీద ఒక పాస్పోర్ట్ తీసుకొని 24లో ఇక్కడికి ఎంటర్ అవుతాడు. గోవా నుంచి ఈ డ్రగ్ బిజినెస్ స్టార్ట్ చేసి నడుపుతా ఉన్నాడు. యాక్చువల్గా బూచి అనే వ్యక్తి, అతను కూడా నైజీరియానే, బయట ఉంటాడు. ఈ డ్రగ్ పెడలింగ్ చేయిస్తూ ఉంటాడు ఇటువంటి వాళ్ళందరితో. బేసికల్గా స్టూడెంట్ వీసాను లేకపోతే ఇంకొక ఈ నైజీరియన్స్ కొంతమందిని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఏరియాలోకి, మన గోవాకి ఫస్ట్, గోవా నుంచి ఇతర ప్రాంతాల వారికి ఈ డ్రగ్స్ ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. సాధారణంగా కేసులు, జైలు శిక్షలు అంటే ఎవరైనా భయపడతారు. కానీ నైజీరియన్లు మాత్రం కావాలనే కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వీసా గడువు ముగిస్తే ఎక్కడ వారి దేశానికి వెళ్లాల్సి వస్తుందోనని కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. నైజీరియన్లు వేసే ఎత్తులను చూసి పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు. చీకటి మోసాలతో యువతల జీవితాలను అంధకారం చేస్తున్న దందా వెనుక ఉన్న ముఠాలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.